సో మనం ఇప్పుడు ఉన్నాము కాకినాడ ఉప్పాడకి సంబంధించినటువంటి రోడ్డు మార్గంలో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే వెనకాల ఈ సముద్ర తీరం ఏదైతే ఉందో ఇక్కడ అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి, ఎందుకంటే అల్పపీడన ప్రభావం వల్ల. సో అధికారులు కూడా నిన్న గోదావరికి సంబంధించినటువంటి 3 లక్షల క్యూసెక్కుల నీటిని ఈ సముద్రంలోకి అయితే విడిచిపెట్టాము అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు అలాగే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు వరద ఉధృతితోటి జలమయం అయితే అయ్యాయి. అంతేకాకుండా మన్యం ప్రాంతం ఏదైతే ఉందో కాకినాడ జిల్లాకు సంబంధించి అక్కడ కూడా రోడ్లు మొత్తము పాడైపోయాయి, చెట్లు కూడా రోడ్లకు అడ్డంగా విరిగిపడ్డాయి. దాన్ని తొలగించినటువంటి పనిలో అధికారులు అయితే ఉన్నారు. ఇవన్నీ కాకుండా రీసెంట్గానే ఈ మధ్యన మన యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డుకి సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి 4 లైన్ రోడ్లుగా దీన్ని ఎక్కడి నుంచి వైజాగ్ నగరానికి కలిపేటటువంటి విధంగా దీన్ని అయితే పునరుద్ధరిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఇక్కడ ఉండేటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు మొత్తం కొట్టుకుపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా తెలియజేస్తారు. సో మనతోటి ఒక ఆటో సోదరుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన రోజు ఇదే దారిలో ఆటో అయితే నడుపుతున్నారు. సో దీనికి సంబంధించి ఒకసారి ఆయన కూడా వివరాలు కనుక్కుందాం. గురు, అంటే మీరు రోజు ఈ ప్రాంతంలో ఆటో నడుపుతున్నారు కదా, అంటే ఇక్కడ ఏమైనా ఉండేటటువంటి సమస్యలు మీరు ఏమైనా గమనించాలంటే వెళ్తుంటారు కదా రోజు సార్? ఇక్కడ అంటే రోడ్డు కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. ఆయన కొద్దిగా సండే అయితే ట్రాఫిక్ బళ్ళు కూడా రోడ్డు పక్కన పెట్టేయడం, దానివల్ల ట్రాఫిక్ అవ్వడం. ఇదే రోడ్డు మన డైరీ ఫామ్ సెంటర్ నుండి పోర్ట్ ఏరియాకి వెళ్ళే దోవలో బాగా విపరీతంగా రోడ్డు బాగుపడం. ఆ రోడ్డును చూసి మేము భయవేసి డైరీ ఫామ్ రోడ్డు మీద వెళ్ళి మన కోరమండలం హాస్పిటల్ మీద వెళ్ళి మన నైట్ హౌస్కి రాబోతుంది సార్. ఆ రోడ్డు అయితే మాత్రం చాలా భయంకరంగా ఉంది. దానివల్ల అంటే మీకు వచ్చి కలిగే నష్టం ఏంటి అసలు యాక్చువల్గా? అంటే కుంభాభిషేకం దగ్గర అంటున్నారా మీరు? డైరీ ఫామ్ నుండి దుమ్ములపేట పోర్ట్ రోడ్డుకి వచ్చి దోవలో రోడ్డు మార్గం అసలు బాగలేదు సార్. అది అసలు చాలా విపరీతంగా దానివల్ల ఏమన్నా మనుషులు ఎక్కించుకొద్దామంటే బళ్ళు చక్కలా ఇరిగిపోవడం అవన్నీ జరుగుతున్నాయి సార్. ఎంత ఖర్చు అవుతుంది మొత్తం? ఉప్పాడికి రాబోడికి ఒక 180 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. కల్పనా సెంటర్ నుండి పాయింట్ ద్వారా వస్తుంది సార్. మా ఓన్లీ ఉప్పాడు టికెట్లు ఎక్కించుకొని ఇక్కడ దింపడం జరుగుతుంది అనుకుంటే ఇది కూడా రోడ్డు బాగుపోవడం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కల్పనా సెంటర్ దగ్గర నుంచి కుంభాభిషేకం మీద వచ్చే రోడ్డుని అవాయిడ్ చేసి మీరు వేరే రూట్లో వస్తున్నాం సార్. రోడ్డు బాగోపోని వల్ల చాలా దగ్గరింది సార్. చాలా భయంకరంగా ఉంది సార్. నాకు ఇప్పుడు ఇది ఇలాగా మీ ముందర వచ్చి చెప్పడం కారణం నాకు ఎవరు దొక్కపోని వల్ల మీ ముందర వచ్చి చెప్పుకుంటున్నాను. అది ఒకసారి కొద్దిగా వివరంగా ఇవ్వండి సార్. సో ఈ రోడ్డు గురించి మాట్లాడడానికి మనతో ఒక ఆయన ఉన్నారు. సో ఈయన ఏంటంటే ఫోటోగ్రఫీ అనేటటువంటి దాన్ని ఇక్కడ బీచ్లో ఉన్నటువంటి వచ్చేటటువంటి పర్యాటకులకి ఫోటోలు తీస్తూ ఆయన జీవనోపాధిని అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితుల మీద ఒకసారి ఆయనతో మాట్లాడి ఒక చిన్న బయట అయితే తీసుకుందాం. సార్ నమస్తే, మీరు ఇక్కడ చాలా కాలం నుంచి ఫోటోగ్రఫీ అయితే చేస్తున్నారు కదా? 20 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాం సార్. 20 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటంటే ఒకవేళ అల్పపీడన ప్రభావం తుఫాను వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ? చిన్న తుఫాను వచ్చినా కూడా ఒక 2 డేస్ తుఫాను వచ్చినా కూడా చాలా ఈ రోడ్డు అంతా కూడా అలలు వచ్చేసి రోడ్డు మీద కొట్టడం. మాకు ఈ దారి ప్రతి ఒక్కరు కూడా ఈ వాహనదారులందరూ కూడా ఈ దారి 1 గంట ఆగినా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సార్. రెండోది ఏంటంటే వర్షం తుఫాను వచ్చినా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు వరకు మనం వైసీపీలో టీడీపీలో చూసాం సార్, ఎవరు కూడా రోడ్డు గురించి బలంగా ముందుకి తీసుకోలేదు సార్. ఇప్పుడు మన జనసేన పార్టీ మన పిఠాపురంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు, ఆయన మరి ఈ రోడ్డు గురించి ఫస్ట్ తీసుకున్న ట్రాఫిక్ అయితే రోడ్డు గురించి తీసుకోండి, ఏదైనా సరే 18 నెలల్లో కంప్లీట్ చేస్తానని చెప్పారు. మెరీన్ డ్రైవ్ లాగా ఇది కంప్లీట్ చేస్తానని చెప్పారు సార్, చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే మరి ముఖ్యంగా మాకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా మాకు ఎమ్మెల్యే గారు పోటీ చేయడం అన్నది మాకు ఎంతో చేసుకున్న అదృష్టం. మేము దానివల్ల ఏముందంటే ఆయన ఏదైనా చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం మాకు కూడా చాలా బలంగా గట్టిగా నమ్ముతున్నాం సార్.